న్యూస్ చిత్తూరులో మరో ఇద్దరు దొంగల కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే చోరీకి యత్నించిన ఇంటి పక్కనే ఐడీబీఐ బ్యాంకు కూడా ఉంది. దాంతో బ్యాంకును టార్గెట్ చేశారన్న కోణంలో విచారణ జరిపారు. ఆక్టోపస్ బలగాల బ్యాంకు లోపలికి వెళ్లి గాలించాయి. బ్యాంకు లోపల మనీ, బంగారం సేఫ్ గా ఉంది. దొంగల ముఠా బ్యాంకు లోపలికి వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు. చిత్తూరులో మరో ఇద్దరు దొంగల కోసం గాలింపు కొనసాగుతోంది. చోరీకి యత్నించిన ఇంటి పక్కనే ఐడీబీఐ బ్యాంకు కూడా ఉంది. దీంతో బ్యాంకును టార్గెట్ చేశారన్న కోణంలో విచారణ జరిపారు. ఆక్టోపస్ బలగాలు బ్యాంకు లోపలికి వెళ్లి గాలించాయి. బ్యాంకు లోపల మనీ, బంగారం సేఫ్ గా ఉంది. దొంగల ముఠా బ్యాంకు లోపలికి వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు. చిత్తూరులో మరో ఇద్దరు దొంగల కోసం గాలింపు కొనసాగుతుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం ఏదైతే చిత్తూరులోని సంతపేటలోని పుష్ప కిడ్స్ వర్డ్స్లో ఉదయం 6:30 గంటలకు దొంగలు పడ్డారు. డమ్మీ తుపాకులతో వారు లోపలికి వచ్చి యజమాని బెదిరించడానికి ప్రయత్నించారు. వారు ఉదయం ఏదైతే ఒక ఓమ్ని వ్యాన్లో ఇక్కడికి చేరుకున్నారో ఆ తర్వాత నేరుగా ఇటు ఏదైతే పుష్ప కిడ్స్ వరల్డ్కి సంబంధించి షాపింగ్ లోపలికి ఈ ఎంట్రీ ద్వారా వెళ్ళి లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళారు. ప్రస్తుతం ఇదే ఎంట్రీ ద్వారానే వాళ్ళు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత యజమాని బెదిరించిన నేపథ్యంలో యజమాని వీరికి ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి యజమాని వారిని లోపల పెట్టి తాను బయటకు వచ్చాడు. ఇదే సమయంలో పక్కనుంటి వారు ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని గమనించి పోలీసులకు స్థానిక సిఐకి ఫోన్ చేశారు. సిఐ వెంటనే 10 మంది పోలీసులతో ఇక్కడికి వచ్చారు. అదే సమయంలో లోపల ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఇద్దరు పారిపోయారు. ముగ్గురు లోపల ఉన్నారు. ఒకరు పైనుంచి కిందికి దుంకుతుండగా వారిని పట్టుకున్న పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతం 4 పోలీసుల అదుపులో ఉన్నారు. స్థానికంగా గిరియంపేటకు చెందిన ఓ వ్యాపారి ఈ విధమైన కుట్రకు పాల్పడ్డాడని కూడా తెలుస్తుంది. అతను ప్రస్తుతం పోలీసుల అదుపులో విచారణలో ఉన్నాడు. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు, నలుగురిని విచారిస్తున్న నేపథ్యం. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడానికి అటు అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికెక్కడ రోడ్లను దిగ్బంధించారు. దీంతోపాటు పూర్తి స్థాయిలో చెక్ పోస్టుల వద్ద పరారైన వారి కోసం గాలిస్తున్నారు. అయితే ఇక్కడ గుమిగూడిన ఏదైతే ఈ ఘటన జరిగిన సమయంలో గుమిగూడిన వారిలో వారు కలిసి వెళ్ళిపోయారంటూ కూడా అంటున్న పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు మొత్తం 6 వచ్చారు. 6 లోపలికి వెళ్ళారు. వారి సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి. దీంతోపాటు ఏదైతే పక్కనున్న బ్యాంకులో ఏమైనా చోరీకి పాల్పడడానికి ప్రయత్నించారా అని కూడా అనుమానంతో ఆక్టోపస్ బృందాలతో లోపల ఏమైనా వారు దాక్కున్నారా అన్న అనుమానంతో ఆక్టోపస్ బృందాలను కూడా లోపలికి వెళ్ళి ఇంతకుముందే తనిఖీలు నిర్వహించాయి. లోపల పూర్తి సేఫ్, వారు లోపలికి ప్రయత్నించలేదని చెప్తున్నారు. ఏదైతే ఈ దుకాణ యజమాని చంద్రశేఖర్కి సంబంధించి అటు గిరియంపేటకు చెందిన వ్యాపారి మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయా, ఆ గొడవల వల్లే ఈ ఘటన తలెత్తిందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్న నేపథ్యము. దీంతోపాటు ఏదైతే ఈ సంఘటనకు సంబంధించి పూర్తిగా అటు ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులంతా సుమారు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఇక్కడే ఉండి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మొదట్లో ఇద్దరు లోపల ఉన్నారు, వారు మారణాయుధంలో కలిగి ఉన్నారంటూ కూడా సమాచారం రావడంతో పూర్తి స్థాయిలో ఇక్కడున్న మొత్తం భవంతులన్నింటినీ గాలింపు చర్యలు చేపట్టారు. దీంతోపాటు ఇక్కడున్న వారందరినీ సేఫ్గా బయటికి పంపించి వేసి తర్వాత ఆపరేషన్ ప్రారంభించాలని సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు ఏదైతే బయట నుంచి ఆక్టోపస్ బృందాలను కూడా పిలిపించారు. ఏదైతే తిరుపతి నుంచి ఆక్టోపస్ బృందాలు కూడా వచ్చారో అయితే అప్పటికే విచారణలో ఏదైతే పట్టుబడ్డ 4 విచారించిన నేపథ్యంలో 4 పూర్తిగా వాస్తవాలు బయటపెట్టారు. చిత్తూరుకు సంబంధించిన వ్యక్తి నాయకత్వంలో తాము వచ్చాము, తమది నంద్యాల ఏదైతే కర్నూలు, అనంతపురం ప్రాంతానికి చెందిన వారమని చెప్పారు. వీరు అతనికి ఏ విధంగా పరిచయం అంటే ఏదైతే గిరియంపేటకు చెందిన వ్యాపారి 20 సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఏదైతే ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాడు, ఆ ఫర్నిచర్ షాప్ పెట్టుకున్న తర్వాత కొంతకాలం బాగా నడిచింది. ఆ తర్వాత ఏదైతే ఆర్థిక నష్టాలకి కూరుకుపోయిన నేపథ్యంలో అతను ఈ చర్యలకు పాల్పడ్డాడు. అతనికి ఏదైనా ఈ షాప్ యజమాని అయిన చంద్రశేఖర్ మధ్య ఏమైనా వివాదాలు ఉన్నాయా, గతంలో వివాదాలు తీర్చుకోవడానికి, లేకపోతే చంద్రశేఖర్కి సంబంధించి ఏదైనా పెద్ద మొత్తంలో బయట నుంచి డబ్బులు వచ్చాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన చిత్తూరులో జరగలేదు. అయితే
వచ్చిన వారు ఓమ్ని వ్యాన్లో వచ్చారు. దానికి నెంబర్ ప్లేట్ కూడా ఏకంగా తమిళనాడు నెంబర్ ప్లేట్ నూతనంగా తయారు చేసుకుని వచ్చారు. అందులో వారికి సంబంధించిన ఆహార వస్తువులు కూడా పెట్టుకున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఏదైతే పోలీసులు పూర్తిగా అటు ఎస్పీ స్థాయి అధికారులు వారిని నలుగురిని విచారిస్తున్నారో, మరోవైపు క్లూస్ టీమ్స్ మొత్తం వివరాలు సేకరించాయి. ఈ నిందితులుగా ఉన్నవారు గతంలో ఏదైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా, వారి వద్ద ఏమైనా పూర్తి స్థాయిలో ఇలాంటికి సంబంధించిన వివరాలు ఉన్నాయా, గతంలో పోలీసులకు ఏదైతే పోలీసులు పూర్తి స్థాయిలో వీరి యొక్క రికార్డ్స్ అన్ని పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు, గతంలో ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డారా, గిరియంపేటకు చెందిన ఆ వ్యాపారికి వీరికి ఏ విధంగా పరిచయం ఏర్పడింది, ఆ కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద చూస్తే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే గతంలో ఈ విధమైన భయాందోళనకు ఎప్పుడూ జరగలేదు. భయాందోళన కార్యక్రమాలు స్థానికంగా ఏదైతే ఇబ్బందికరమైన వాతావరణం ఈ ప్రాంత వాసులకు భయాందోళనకు గురయ్యామని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే శబ్దాలు రావడమో, భారీ ఎత్తున శబ్దాలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఇక్కడికి చేరుకోవడం, సుమారు 100 మందికి పోలీసులు ఆర్ముడ్ పోలీసులు రావడము, అదేవిధంగా ఉన్నతాధికారులంతా వచ్చి ఇక్కడ ఈ ఆపరేషన్ ప్రక్రియ చేపట్టారు. మొత్తం మీద చూస్తే ఇప్పటికీ దొంగలను పూర్తిగా గుర్తించారు. యజమాని ప్రస్తుతం ఆసుపత్రికి అతను యజమాని వెళ్ళాడు. అయితే అతన్ని విచారిస్తున్న పోలీసులు ఏదైతే ఇతనికి గతంలో ఎవరైతే ఈ గిరియంపేట వ్యాపారస్తునికి మధ్య ఏదైనా ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ కోణంలో గొడవ జరిగిందా అన్న విషయం మీద కూడా విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. క్లూస్ టీమ్స్ సేకరించిన వివరాల్లో అత్యంత కీలకమైన ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ వ్యాన్లో కొన్ని ఏదైతే డమ్మీ పిస్తోల్స్తో పాటు ఇతర తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది ప్రశ్న. అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి వీరు ఏదైతే ఇటు వెనక వైపు నుంచి దూకి వెళ్ళడము, పూర్తిగా ఒక వ్యక్తికి పైనుంచి దూకిన దొంగకు అయితే పూర్తిగా నడుము విరిగిపోయిన పరిస్థితుల్లో అతన్ని ఆసుపత్రికి కూడా తరలించినట్లు సమాచారం. మొత్తం మీద పూర్తిగా ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. అదేవైపు మరో 2 దొంగల కోసం గాలింపు చర్యలు కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఉదయం 6:30 గంటలకు వీరు వచ్చిన తర్వాత 15 నిమిషాల లోపలగా పోలీసులకు తెలియడం, ఆ తర్వాత వారు 7 గంటల లోపలగా ఇక్కడికి చేరుకోవడం, 10 గంటల లోపల మొత్తం వచ్చిన వెంటనే నిందితులు ఆ నలుగురిని పట్టుకోవడం, మిగతా 2 పరారు కావడం జరిగిందని తెలుస్తుంది. అయితే 2 లోపల ఉన్నారన్న అనుమానంతోనే ఈ ఆపరేషన్ కొంత ఆలస్యమైందని చెప్తున్నారు. అయితే ఐడిబిఐ బ్యాంకులో ఏమైనా చోరీకి ప్రయత్నించారన్న కోణంలో కూడా ఆ దర్యాప్తు కొనసాగింది. అయితే ఆ దర్యాప్తులో భాగంగా కొంత ఆక్టోపస్ బృందాలను లోపలికి పంపించారు. సుమారు అరగంట పాటు ఆక్టోపస్ బృందాలు ఈ బ్యాంకులోనే పూర్తిగా గాలింపులు జరిగారు. ప్రస్తుతం బ్యాంకులో పోలీసు అధికారులు కూడా ఉన్న పరిస్థితి. అయితే ఎక్కడ ఎలాంటి బ్యాంకుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు, బ్యాంకు లోపలికి వాళ్ళు ఎవరు రాలేదని కూడా తెలుస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ జరుగుతున్నది. మరికొంతసేపట్లో ఏదైనా ఎస్పీ మీడియా ముందుకు వచ్చి పూర్తి సమాచారం నిందితుల వివరాల గురించి తెలియజేసే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రస్తుతం. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.